ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ ఫస్ట్ ఆదివారం మందు మనందరము కూడా దేవుని గణపరచడానికి, దేవుని ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపకి అందరం బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్దామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈనాటి ధ్యాన అంశం ఏంటంటే, ఆయన పిల్లలమైనటువంటి మనము మన గృహములోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నామా? మన గృహములో ఉన్న వారందరము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నామా? మన గృహములో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడిన వారేనా? నాలుగవది, మన గృహము దేవుని ఆత్మచేత అభిషేకించబడిన గృహమేనా? చివరిగా మన గృహము దేవుణ్ణి ఆరాధించే గృహముగా ఉన్నదా? ఈ యొక్క 5 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకొని దేవుని సందులో మనం ముందుకు సాగిపోదాం. 1, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా బైబిల్ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవమ్మా. గలిలియాలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు, కరెక్ట్గా చదవాలి, యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు, దేవునికి స్తోత్ర, యేసు ప్రభువారు ఆయన శిష్యులు కూడా ఆ వివాహమునకు పిలువబడ్డారు. ఇక్కడ వివాహము జరుపుకొనుచున్నటువంటి ఒక కుటుంబీకులు, ఒక కుటుంబం కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరుగుతున్నది. ఆ వివాహానికి యేసు ప్రభు వారిని ఆహ్వానించారు. దేవునికి స్తోత్ర. ఆ పెండ్లికి ఎవరిని ఆహ్వానించారండి? యేసయ్యను ఆహ్వానించారు. యేసయ్యతో పాటు ఆయన 12 మంది శిష్యులను కూడా ఆహ్వానించారండి. దేవుని పిల్లారా, ఆహ్వానించబడినటువంటి యేసు ప్రభు ఆ గృహములోనికి వచ్చిన తర్వాత ఒక గొప్ప కార్యం జరిగిందండి. ఆ గొప్ప కార్యం ఏంటంటే, ఆ కానా అనేటువంటి వివాహములో అక్కడ కొరత ఏర్పడింది. పిలువబడిన వారు అనేక మంది, కానీ అక్కడ ఆహారము కానీ లేకపోతే అక్కడ పంచవలసిన పానీయము, ద్రాక్షరసము అందరికీ సరిపోలేదు. సగం మందికి మాత్రమే సరిపోయింది. ఇంకా చాలామంది ఉన్నారు. మరి యేసు ప్రభు వారు అక్కడ ఆహ్వానించబడ్డారు. ఆయన శిష్యులు అక్కడ ఆహ్వానించబడ్డారు. అక్కడ ఒక కొరత ఏర్పడిందండి. మరి దేవుణ్ణి ఆహ్వానించుకున్నారు వారు. దేవుడు ఆ గృహానికి వెళ్ళారు. దేవుడు ఆ గృహంలో ఉన్నారు. అయితే దేవుని పిల్లరా, అక్కడ ఒక కొరత ఏర్పడిందని చెప్పాను కదా. ఆ కొరత ఏర్పడినప్పుడు వెంటనే దేవుడు ఆ కొరతను తీర్చి ఆ నీటిని ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లారా, అక్కడ యేసు ప్రభు వారు గనక ఆహ్వానించబడకపోతే కొరతలాగే ఉండిపోయేది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఆహ్వానించుకుంటే మన కుటుంబంలో ఉన్న కొరతలన్నీ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని పిల్లరా, వారు అనుకోలే మాకు కొరత ఏర్పడుతుంది అనుకోలే, ఈ పెళ్లిలో మాకు అవమానం కలిగిద్దని అనుకోలే. అంతా గ్రాండ్గా నిర్వహించుకున్నారు, అన్నీ సిద్ధపరచుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కానీ కొరత అనేది వచ్చింది. మరటువంటి కొరత వచ్చినప్పుడు ఆ కొరత తీర్చేవారు ఎవ్వరు కూడా అక్కడ లేరు. అప్పటికప్పుడు అన్నీ సిద్ధపరచడానికి ఏమీ లేవు. కానీ యేసు ప్రభు తన శిష్యులకు చెప్పింది ఒకటే,
ఆ రాతి బాణల్లో నీళ్లు నింపండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పినట్టుగా శిష్యులు ఆ రాతి బాణల్లో నీళ్లు నింపడం జరుగుతుంది. యేసు ప్రభు ఆ నీటి కొరకు ప్రార్థించి ఆశీర్వదించారు. ఆ నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక క్రియ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీ గృహములోనికి సేవకులను సంఘాన్ని పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకోండి. దేవుడు ఆహ్వానించబడినప్పుడు, దేవుని సేవకులు ఆహ్వానించబడినప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, మీ ఇంట్లో ఉన్న కొరతలు, మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ దేవుడు తప్పకుండా తీర్చేస్తాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంకలాగా అనేకమైన విషయాలు ఉన్నాయి. మనకు సమయం లేదు కనుక రెండో విషయంలోనికి మనం వెళదాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చదువుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42వ వచనాల వరకు త్వరగా చదవండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. అమ్మ వినండి, మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. చాలమ్మ దేవుని పిల్లరా, ఇక్కడ యేసు ప్రభు వారిని మార్తా మరియా అనేటువంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు యేసు ప్రభువుని వారి ఇంట చేర్చుకున్నారంటండి. దేవుని పిల్లరా, ఇందాకేమో ఎవరు చేర్చుకున్నారు? కానా అనే పెండ్లి వివాహము జరుపుకుంటున్న కుటుంబం దేవుణ్ణి చేర్చుకున్నారు. అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న కొరతను దేవుడు తీర్చేశాడు. ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, మార్తా మరియా అనేటువంటి అక్క చెల్లెళ్ళు యేసు ప్రభువుని వారింటికి ఆహ్వానించుకున్నారంటండి. ఆహ్వానించుకున్నప్పుడు అక్కడ మార్తా దేవునికి పరిచర్య చేస్తూ ఉంది. మరియా దేవుని యొక్క పాదాల దగ్గర ఉండి వాక్యం వింటుందండి. దేవునికి స్తోత్రం. మన గృహానికి యేసు ప్రభువును చేర్చుకున్నప్పుడు మార్తా వలె దేవునికి పరిచర్య చేయాలి, మరియ వలె దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. మరి మన కుటుంబంలో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు? చాలామంది మేము ప్రభువు నమ్ముకున్నామండి అంటారు, కానీ వాక్యాన్ని వినరండి. మరి యేసు ప్రభు నమ్ముకున్న మనందరము కూడా వాక్యాన్ని వినాలి, దేవుని మాటలు వినాలి. దేవుని వాక్యం వినే కుటుంబముగా మన కుటుంబం సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరం ఈ యొక్క మొట్టమొదటి ఆదివారం ఈ రోజు నుంచే మన కుటుంబంలో ఉన్న భర్తలు, భార్యలు, పిల్లలు, కుటుంబ సభ్యులు, సంఘ విశ్వాసులు అందరూ కూడా ఆయన బిడ్డలైన ప్రతి ఒక్కరూ ఆయనను చేర్చుకొని ఆయన వాక్యం వినేవారిగా ఉండాలి. మార్తా మరియులు ఆయన్ని చేర్చుకొని ఏమన్నారు? దేవుని వాక్యము విన్నారు. మన గృహము ఎలాంటి గృహమై ఉండాలి? దేవుని వాక్యం వినే గృహముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి మన గృహం ఎలా ఉండాలి చెప్పండి? మొదటి మన గృహం ఎలా ఉండాలి? దేవుణ్ణి ఆహ్వానించే గృహముగా ఉండాలి. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మీ మనసులో. ఒకటి, దేవుణ్ణి ఆహ్వానించే గృహముగా ఉండాలి. రెండవది, దేవుని వాక్యం విన్న గృహముగా ఉండాలి. మూడవది, దేవుని పిల్లరా, అంటే దీని యొక్క అర్థం మీకు చెప్తాను. వాక్యం వాళ్ళు వినటం వల్ల ఆ వాక్యం ఏం జరిగిందంటే వారు సొంత తమ్ముడు చనిపోయాడండి. ఆ వాక్యం వినే కుటుంబం కనుక, దేవుని చేర్చుకునే కుటుంబం కనుక సొంత తమ్ముడు, ఆ మరియా మార్తల యొక్క తమ్ముడు లాజరు చనిపోయాడండి. చనిపోతే నిజంగా దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడండి. మరియా మార్తలు ఏడుస్తున్నారు. ఈ సమయంలో మా ప్రభువు ఉంటే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు కదా అని ఏడుస్తున్నారంటండి. ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభువారు కూడా కళ్ళంట నీళ్లు తెచ్చుకొని కంట నీరు పెట్టుకొని సమాధి దగ్గరికి వెళ్ళారంటండి. తన శిష్యులను వెంట పెట్టుకొని, మరియా మార్తలను వెంట పెట్టుకొని, అలాగే ఆ గ్రామంలో అనేక మంది యేసు ప్రభు లాజరుని లేపుతాడంటని ఆ బేతనీయ గ్రామస్తులందరూ కూడా ఆయన వెనకాల వచ్చారంటండి. అయితే యేసు ప్రభు ఆ సమాధి ముందు నిలబడి ఆ సమాధిని, ఆ రాయిని దొర్లించమని చెప్పినప్పుడు దొర్లించేస్తారంటే ఆ రాయిని తొలగించారు. తొలగించిన తర్వాత ప్రేత వస్త్రములతో సమాధిలో
చనిపోయి పాతి పెట్టబడినటువంటి లాజరుని యేసు ప్రభు ఒకే ఒక్క మాట అన్నారండి, లాజరు బయటికి రా. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క మాట అనగానే చనిపోయిన లాజరు కట్టివేయబడిన ప్రేత వస్త్రములతోనే నడుచుకుంటా తిరిగి బయటికి వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ యొక్క దేవుని పిల్లలు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుణ్ణి చేర్చుకొని ఆయన వాక్యమనే పిల్లలుగా మనం ఉంటే మన కుటుంబంలో కొన్ని పరిస్థితులు చావో బతుకులు గుండా మనం వెళుతున్నా, అప్పులు కట్టలేని పరిస్థితులు వెళుతున్నా, కుటుంబంలో జీవితం జీవించలేని పరిస్థితులు వెళుతున్నా, యేసు ప్రభు వాక్యమనే కుటుంబం అయితే, యేసు ప్రభుని చేర్చుకునే కుటుంబం అయితే లాజరును తిరిగి లేపినట్లుగా మన కుటుంబాన్ని కూడా తిరిగి పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. పంట కుప్ప మీద పడి ఉన్న దీనులను బేదలను పైకి లేవనెత్తువాడు ఆయనే. గనుక ఆ దేవునికి నిజంగా ఏమిచ్చినా ఆయన రుణము తీర్చుకోలేం. ఇదండి నిజంగా వాక్యం విన్నందుకు, దేవుణ్ణి చేర్చుకున్నందుకు ఈ కుటుంబంలో జరిగిన కార్యం. ఆ పెళ్లికి వారు పిలుచుకున్నందుకు వారి కుటుంబంలో జరిగిన కార్యం కొరత దేవుడు తీర్చాడు. ఇక్కడ చనిపోయిన వారి తమ్ముడిని దేవుడు బ్రతికించాడు. మూడవది లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. నిజంగా ఎంత చక్కటి వాక్యం ఈ యొక్క ఉదయకాల సమయం మందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అమ్మ చదవండి. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లరా, ఈ వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. ఇతని పేరు జక్కయ్య. ఇతడు సుంకపు గుప్తుదారుడు. ఇతడు యేసు ప్రభువును చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాడండి. యేసు ప్రభువును ఒక్కసారి చూడాలన్న తన యొక్క కోరిక దేవుడు నెరవేర్చాలనుకున్నాడండి. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆశ కలిగిన ప్రాణాల్ని తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ జక్కయ్య యేసు ప్రభువును చూడాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారంటండి. జక్కయ్య నివాసం చేస్తున్న ఆ ప్రాంతానికి యేసు ప్రభు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఆ సువార్త చెప్పడానికి వచ్చిన యేసు ప్రభువును చూడాలని జక్కయ్య వస్తే, అతడు పొట్టివాడైనందున యేసు ప్రభువుని చూడలేకపోయాడంటండి. అయ్యో, ప్రభువును చూడలేకపోయానని అంతటితో ఆగిపోకోకుండా తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక మేడు చెట్టెక్కి ఆ చెట్టు మీద నుంచి కూడా యేసు ప్రభువును చూడాలనుకున్నాడంటండి. అతడు చెట్టు మీదకి ఎక్కినా యేసు ప్రభు అతనికి కనబడట్లా. కానీ అతడు వచ్చాడని యేసయ్యకి తెలుసంట. అతడు నా కోసం చెట్టు ఎక్కాడని యేసయ్యకి తెలుసంట అండి. ఎందుకంటే మన దేవుడు హృదయ రహస్యాలను ఎరిగే దేవుడు. దేవునికి స్తోత్రం. వెంటనే యేసు ప్రభు ఆ జనములో ఒక్క నిమిషం కూడా ఆగకుండా తన శిష్యుల వెంట పెట్టుకొని జక్కయ్య ఇంటికి వెళ్ళి, ఇక్కడికి ఎవరు వెళ్ళారు? జక్కయ్య ఇంటికి ఎవరు వెళ్ళి? యేసు ప్రభువే వెళ్ళారు. ఒక్కటండి, యేసు ప్రభువును చూడాలని, యేసు ప్రభు నాకు కావాలని ఆశ ఉంటే ఆ ఆశ తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఆశ లేకుండా, మీకు మనస్సు లేకుండా, మీకు ఏమీ లేకుండా దేవుడు మీ ఇంటికి రావాలంటే, మీ తలరాత మారాలంటే, మీ జీవితాలు మారాలంటే ఏమాత్రం మారవు. మీకు కూడా జక్కయ్యలాగా ఆశ ఉండాలి. యేసు ప్రభువును చూడాలి, యేసు ప్రభువు నా ఇంటికి చేర్చుకోవాలి, యేసు ప్రభు యొక్క మాటలు వినాలన్న ఆసక్తి ఆయనలాగా మీకు ఉంటే, మీ ఆశను బట్టి మీరు పిలిచినా, ఎలా పిలవాలి, ఎలా కలవాలని మీరు అనుకున్నా సరే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి, జక్కయ్య చెట్టు మీద నుంచి కిందకి దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఇంటికి జక్కయ్యకి దేవుడు రక్షణ ఇచ్చి ఆ ఇంట్లోని యేసు ప్రభు భోజనం చేశాడంటండి. ఎంత అదృష్టం చెప్పండి. జక్కయ్య యేసు ప్రభు వచ్చి ఆ ఇంటికి రాగానే జక్కయ్యలో ఉన్న ప్రతి ఏదైతే మోసకరమైన జీవితం ఉన్నదో, వినండి, ఏదైతే పాత జీవితం ఉన్నదో, ఏదైతే యేసు ప్రభువు నమ్మనప్పుడు తనలో దేవునికి విరోధంగా మరి మనుషుల్ని ఎంతమందిని మోసం చేశాడో, అన్యాయంగా డబ్బు తినేశాడో, అంతకంతకు రెండంతలుగా వడ్డీతో సహా ఇచ్చేసాడంటండి. దేవునికి స్తోత్రం. ఇచ్చేసేసి యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభువే
ఆ జక్కయ్య ఇంట్లో భోజనం చేసేటట్టుగా ఎంత గొప్ప కార్యం చేశాడు. దేవుని పిల్లలారా, కొన్ని కార్యాలు ఎలా ఉంటాయంటే కంటికి కనపడవు, చెవులకి కనపడవు, హృదయానికి అగోచరమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మరి 2024లో తిరుపతిలో మామయ్య గారి విషయంలో కూడా అటువంటి కార్యమే దేవుడు చేశాడు. దేవునికి స్తోత్ర. అసలు మామయ్య గారు ప్రార్థనకి వెళ్ళడం ఏంటి, అక్కన ప్రార్థనకి పంపించడం ఏంటి, ఇదంతా ఎవరు చేసిన కార్యం? దేవుడు చేసిన కార్యమే. అక్క ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నట్టు నేను ప్రార్థనకి వెళ్ళడానికి ఎలా అవకాశం వస్తుంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని నాకు ఆశ ఉంది, అయ్యగారు వాక్యం చెప్తుంటే ఇంట్లో వాక్యం వింటున్నాను, ఆ ప్రార్థనలు నేను ఏకీభవిస్తున్నాను, కానీ మందిరానికి వెళ్ళడానికి దేవుడు నాకు ఎప్పుడు విడుదల ఇస్తాడని ఎదురు చూసింది. దేవుడు 2024లో గొప్ప విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. 2025లో ప్రతి ఆదివారం చర్చికి రావడానికి దేవుడు కృప చూపారు. దేవునికి స్తోత్ర. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుడు కావాలనుకున్నప్పుడు, నా ప్రియ సంఘం అందరూ వినండి ఈ మాటలు మీ అందరికీ, దేవుడు మనకు కావాలనుకున్నప్పుడు, దేవుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు, దేవుణ్ణి మనం నమ్ముకోవాలనుకున్నప్పుడు ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చే రక్షణ తప్పకుండా పొందాలి. బాప్తిసం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాలి. ఇక్కడ చాలామంది యవన పిల్లలు ఉన్నారు. ఈ 2025లో మీ పిల్లలందరూ కూడా యవనస్తున్నారు, మీకు నేను డైరెక్ట్గా చెప్తున్నాను, మీరు త్వరగా బాప్తిసం తీసుకోండి. దేవునికి స్తోత్ర. ఈ జనవరి నెలలోనే మీరు బాప్తిసాలు పొందడానికి సిద్ధపడండి. రక్షణ పొందితే మీరు పరిపూర్ణంగా ఆయన పిల్లలుగా మార్చబడతారు. మనము దేవుని రాజ్యానికి చేర్చబడాలంటే, మనము నిత్య మహిమ రాజ్యములోనికి, ఆ ప్రభు సమూహములో, ఆ పరలోక రాజ్యములో మనం చేర్చబడాలంటే మనకు రక్షణ కావాలి. నాకు ప్రభు అంటే ఇష్టమండి అని చెబితే సరిపోదు, కానీ ఆ ఇష్టాన్ని రక్షణ ద్వారా మనం వ్యక్తపరిచేవారిగా ఉండాలి.